రెండవ వార్షికోత్సవంలో ఉన్నాము. గత సంవత్సర కాలంగా రాజకీయంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత వ్యతిరేకత లేదు. మీ లోపల ఉన్నటువంటి అనుమానాల క్యాప్టెన్ గాని, కమాండర్ గాని, కెప్టెన్ గాని, పైలట్ గాని ఉంటారు, నిలకడగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. సోక్రటీస్ ఒక మాట చెప్పారు, దూషణ అనేది ఓడిపోయిన వారికి ఆయుధంగా మారుతుంది అని. మనం అడిగినటువంటి మాటకు కానీ పరిగణలోకి తీసుకోకుండా నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు అని అంటే కేవలం అది ఒక బలహీనత. ఆ బలహీనతను బయట పెట్టుకోలేక వారు ఇరుకున పడి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీల్లో ఉన్నటువంటి పేదలను అధికారం వైపు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రెండవ వార్షికోత్సవాన్ని ఈరోజు మేము ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాము. పార్టీ యొక్క విధి విధానాలు అలాగే రాబోయేటువంటి సంవత్సర కాలంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాల గురించి ఈ వార్షికోత్సవ సభలో చర్చించుకోవడం జరిగింది. అనేక మంది అనేక పార్టీల నుంచి కూడా వచ్చారు. వారందరూ కూడా ఒక సిద్ధాంతం మీద, ఒక విధానం మీద కలిసి పనిచేయాలి. 2029లో అధికారంలోకి రావాలి. ఈ ఆధిపత్య వర్గాల నుంచి అధిక జన పేదలు అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతోటి ఈ పార్టీ పనిచేస్తూ ఉంది.